నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతుంటే వైసీపీ అధ్యక్షులు జగన్ కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏరియల్ సర్వేతో జగన్ సరిపెట్టుకుంటే సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా బాధితుల కోసం అనేక ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతి ఎక్కడా ముంపుకు గురవ్వలేదని, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పారు. ఏరియల్ సర్వేలో గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా? ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందకి వచ్చి ఎప్పుడైనా చూసే పరిస్థితి ఉందా? మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ల దగ్గరకు వచ్చావు తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు. లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటీఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇటువంటి పిచ్చి ప్రలోభాలను మానుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ వరద బాధితులకు జిల్లా ప్రజలు బాస్టర్గా నిలుస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుండి నిన్న వేలాదిగా ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయగా ఈ రోజు కూడా బాధితుల సహాయార్థం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. గత 2 రోజులుగా బాధితుల సహాయార్థం ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ తూర్పు నియోజకవర్గం నుండి పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ విజయవాడకు తరలించారు. ఆ వాహనాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత ప్రారంభించారు. ఎవరూ అధైర్యపడవద్దని సీఎం చంద్రబాబు అండగా ఉన్నారన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సాయమందించిన అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. మేమందరం కూడా చూస్తా ఉన్నాం, కనీసం అవగాహన లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు తనకిష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీద అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సామాన్యులు సైతం మేము కూడా పాల్గొంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు గుంటూరు నగర పౌరులకు, ముఖ్యంగా ఫ్యాన్సీ లీడర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. రాష్ట్రంలో ఇంతవరకు కని విని ఎన్ని విధంగా విపత్తు ఉంది. ఆ విపత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మన శాసనసభ్యులు నజీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సంఘం తరఫున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 4000 వాటర్ బాటిల్స్, 1000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు, నిన్న రాత్రి గాఢాంధకారంలో ఉన్న ఇళ్లకు మైనపోత్తులు, దోమల అగరబత్తీలు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉపయోగిస్తున్నాం. నజీర్ గారు పిలుపును మేము అందుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 4 లక్షల క్యూసెక్ల నీటిని అన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కొనసాగడంతో లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. టీడీపీ ఆదేశాల మేరకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ చిట్టచివర ప్రాంతాల్లోని ముంపు బాధితులకు సహాయార్థం తెలుగు యువత విద్యార్థులు భారీగా బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లా తెలుగు యువత సభ్యులకు విజయవాడలోని 45, 46, 47 డివిజన్లలో మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ సమన్వయంతో 3 డివిజన్ సహాయ కార్యక్రమాల కోఆర్డినేటర్గా తమను నియమించినట్లు ఆయన తెలిపారు. 45వ డివిజన్లో ప్రత్తిపాటి పుల్లారావు, 46లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, 47లో ప్రత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. పూర్తిగా ముంపు కంట్రోల్లోకి వచ్చేదాకా ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని, 3 రోజుల పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు 3000 ప్యాకెట్ల భోజనాలు, మంచినీరు తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ను పరిశీలించారు. బోట్లు తగిలి డ్యామేజ్ అయిన బ్యారేజ్ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంటూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. లాల్పురం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఖ్యాతిని గడించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని సుజనా చౌదరి అన్నారు. వికసిత భారత్ కోసం బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్లు తమ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుతుంది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాయకులు అవసరం. సమర్థత సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ డ్రైవ్లో బాగా పార్టిసిపేట్ చేయించి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు ఆర్థిక వ్యవస్థలను బట్టి చూసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడకుండా కనుక వాళ్ళ రాజకీయాల్లో తిరిగి పాడవకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చక్కగా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ కనుక చూపెడితే డెఫినెట్గా రాజకీయ ఆవశ్యకత ఏమిటి. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలైన ఆవులవారిపాలెం, గాజులంక, పెసర్లంక గ్రామాలలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య పనులు వెంటనే చేయాలని, మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. అలాగే అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైనర్ సహాయంతో క్లియర్ చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వెళ్ళడానికి ఆ స్ట్రెచ్ ఒక 1 కిలోమీటర్ కొంచెం ఇబ్బందిగా చూద్దాం. నేను కూడా మాట్లాడతాను. ప్రతి విపత్తుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన వంతు సహాయం అందించిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితుల కోసం వ్యాపారులందరూ తమ వంతు సాయం అందించాలని ఆయన కోరారు. ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. వ్యాపారస్తులు తమ అసోసియేషన్ ద్వారా గానీ లేక వ్యక్తిగతంగా కానీ ఆయా ప్రాంతాలకు వెళ్లి సాయం అందించాలని కోరారు. లేనట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కు నగదు జమ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అభ్యర్థించారు. అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే వాసవి క్లబ్లు కానీ, రోటరీ కానీ, లైన్స్ కానీ, సేవా సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వ్యాపార సంస్థలు కానీ ఏదైనా ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి కానీ అట్లాగే వెలగపూడి 2 బ్రాంచెస్ కంటే 2 బ్యాంకుల వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి కానీ మీరు పంపగలిగితే తప్పనిసరిగా మానవతా దృష్ట్యా రోజు వచ్చేది కాదు, ఎప్పుడు హోమాలు వచ్చేది, అరుదుగా వచ్చేది. మన ఇబ్బంది పడుతున్న జనానికి మన చేతనైన సహాయం చేయటం అనేది మన ధర్మం, మానవత్వం కూడా. కాబట్టి దయచేసి మీ అందరికీ 2 చేతులు ఇచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కానీ నేను కానీ మనం చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే మంచి మనసుతో మానవతా దృష్టితోటి ఈ తుఫాను ఎక్కడెక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి మీరు వస్తువులు ఇవ్వటం కానీ డబ్బు రూపాయలు ఇవ్వటం కానీ చేయటం వల్ల మనకందరూ కూడా భగవంతుడు మంచి చేస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి అందరూ జిల్లా వ్యాప్తంగా పాత జిల్లా గుంటూరు జిల్లా కానీ
లేక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ మన వాళ్ళు తప్పనిసరిగా వ్యాపార వర్గాలు పార్టిసిపేట్ చేసి డబ్బులు ఇచ్చి వస్తువు తర్వాత బట్టలు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇండోర్ నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్పై వెళ్తున్న నరేంద్రజీ గుంటూరు వచ్చారు. ఈ వాహనాన్ని గమనించిన ఆరగ్రహారం శివాలయం వ్యవస్థాపకులు బుచ్చిరామశాస్త్రి కుమారులు వారి ఇంటికి స్వాగతం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన అనంతరం నరేంద్రజీ తిరిగి శ్రీశైలం బయలుదేరి వెళ్లిపోయారు. బుచ్చిరామశాస్త్రి ఆయన కుమారులు చంద్రశేఖర్ ఫణి మల్లికార్జున శాస్త్రి నరేంద్రజీ ఆశీస్సులు పొందారు. अपने पास नहीं आएगा, एक तो सही बात है। तो भगवान की इच्छा से उनका यात्रा शुरू हो गई है। वो खुद का संकल्प तो नहीं है, तो भगवान की संकल्प होगा। भगवान जो संकल्प करता है वो अपना पीछे पीछे आ जाए, अपने को बचाएगा, आपका यात्रा पूरा हो जाएगी। शुभम हुआ। हम जो कर्म भोगने आए हैं उस कर्म के अंतर्गत हमको जो जीवन दिया है परमात्मा ने स्वर्ग दिखाने का, तो साइकिल के माध्यम से 12 ज्योतिर्लिंग और चारों धाम की यात्रा का विचार बना करके और मैं अपनी यात्रा अपने 12 ज्योतिर्लिंग और चारों धाम की करने निकला हूँ। मेरे जीवन की प्रथम यात्रा है ये, और मेरे विचार में मैंने एक ही दफे में 12 ज्योतिर्लिंग और चारों धाम की यात्रा का निर्णय लिया और साइकिल के माध्यम से लिया है, जिससे कि मेरे को स्वर्ग संसार और आत्मनीय मिलनसारी मिलती रहे. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.